హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ లో రాబోతున్నటువంటి కొత్త మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ సెప్టెంబర్ లో అయితే సేల్స్ అయితే అయ్యాయి. చాలా మంది మొబైల్స్ అయితే అక్కడే బై చేసుకుంటారు కాబట్టి అక్టోబర్ లో సేల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఐ మీన్ మొబైల్స్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలానే ఈ అక్టోబర్ లో మీడియాటెక్ వాళ్ళు అలానే స్నాప్డ్రాగన్ వాళ్ళు అయితే వాళ్ళ కొత్త ప్రాసెసర్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో దాని వల్ల కూడా మనకు అక్టోబర్ లో మొబైల్స్ అనేది తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ వచ్చేటువంటి కొత్త ప్రాసెసర్ తో కొత్త మొబైల్స్ అయితే వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్టోబర్ లో మనకు తక్కువ మొబైల్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మీడియాటెక్ ఇంకా స్నాప్డ్రాగన్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ని ఈ అక్టోబర్ లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు నవంబర్ డిసెంబర్ మొబైల్స్ లో అయితే మనమైతే వీటన్నిటిని కూడా నోటీస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే మనకు కొత్తగా వచ్చేటువంటి ఈ ప్రాసెసర్స్ ఏ మొబైల్స్ లో ఉన్నాయైతే ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత మనకు అక్టోబర్ లో ఏ మొబైల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ తర్వాత అయితే తెలుసుకుందాం. ఫస్ట్ గానే చూసుకుంటే వివో X200 Pro అని చెప్పేసి ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ టైప్ మొబైల్. యాజ్ యూజువల్ వివో వాళ్ళు ఎప్పుడు కూడా డైమండ్ సిటీ ప్రాసెసర్ అయితే తీసుకొస్తా ఉంటారు. ఇప్పుడు కూడా సేమ్ డైమండ్ సిటీ ప్రాసెసర్ నే తీసుకొస్తున్నారు. ఈసారి కూడా మీడియాటెక్ డైమండ్ సిటీ 9400 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇది మాక్సిమం అయితే నవంబర్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఫస్ట్ గానీ మనకైతే ఏంటి అంటే చైనాలో అయితే లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇండియాలో వస్తుంది. అక్టోబర్ లో చైనాలో లాంచ్ అవుతుంది. అంటే మనకు ఒక 1 మంత్ తర్వాత నవంబర్ లో మనకు ఇండియాలో అయితే ఇదైతే లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 లో కానీ చూసుకుంటే ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఫస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. Xiaomi 15 సిరీస్ లో మనము స్నాప్డ్రాగన్ 8 Gen 4 అయితే చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఫస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది Xiaomi 15 లో అయితే నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO 13. ఈ iQOO 13 కూడా ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో కూడా వీళ్ళు 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మాక్సిమం అయితే మనకు నవంబర్ ఆర్ డిసెంబర్ లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 13 సిరీస్. ఈ OnePlus 13 సిరీస్ లో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. OnePlus నుంచి వస్తున్నటువంటిది. ఇది మ్యాక్స్ నవంబర్ డిసెంబర్ లేదు అనుకుంటే జనవరిలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ 3 మంత్స్ లో ఎప్పుడైనా కూడా రావచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ గా అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ పాపులర్ అయినటువంటిది ఏంటి అంటే Samsung S25 Ultra. చాలా మంది చూస్తున్నటువంటిది. ఇందులో ఇప్పుడు ఎగ్జినోస్ తీసుకొస్తారా లేకపోతే స్నాప్డ్రాగన్ తీసుకొస్తారా అని చాలా మందికి ఉన్నటువంటి డౌట్. సామ్సంగ్ వాళ్ళు ఏంటి అంటే నా గెస్ ప్రకారం ఇక్కడ వీళ్ళు రెండు అయితే తీసుకొని వస్తారు. ఒక సైడ్ ఎగ్జినోస్ తీసుకొస్తారు, ఇంకో సైడ్ స్నాప్డ్రాగన్ తీసుకొస్తారు. బడ్జెట్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకు బడ్జెట్ లో వచ్చేసరికి ఏంటంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ అనేది తీసుకొస్తారు. హై అండ్ వేరియంట్ లో కానీ చూసుకుంటే మనకు ఇక్కడ స్నాప్డ్రాగన్ అయితే తీసుకొస్తారు. లైక్ అల్ట్రా సిరీస్ లో కానీ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ అయితే కనిపించవచ్చు ఈసారి. అండ్ ఇప్పుడు మనము అక్టోబర్ లో లాంచ్ అవ్వబోతున్నటువంటి కొత్త మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే తెలుసుకుందాం. లావా అగ్ని 3 ఇది అక్టోబర్ 4th అయితే లాంచ్ అవబోతుంది. లావా అగ్ని 3 దీని మనం ఎస్టిమేషన్ ప్రైస్ అయితే అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్ లో ఉండొచ్చు అని చెప్పేసి గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ది మొబైల్ లో హైలైట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకు బ్యాక్ సైడ్ లో కూడా చిన్న స్క్రీన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫోటోస్ నార్మల్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ కెమెరాతో తీసుకుంటా ఉంటాం కదా, అలా కాకుండా మనం డైరెక్ట్ బ్యాక్ కెమెరా తోటి ఫోటోస్ అనేది తీసుకునేటప్పుడు మనకు చిన్నగా ప్రివ్యూ కోసం అయితే స్క్రీన్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బ్యాక్ కెమెరా తోటి ఫోటోస్ ఆర్ వీడియోస్ తీసుకునేటప్పుడు అక్కడ మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరాస్ మీరు యాజ్ యూజువల్ మీకు తెలిసిన బ్యాక్ కెమెరాస్ ఫోటోస్ క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అది మెయిన్ పాయింట్ పెట్టుకొని వీళ్ళు బ్యాక్ సైడ్ లో మనకు ఒక చిన్న స్క్రీన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఒక బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మన నెక్స్ట్ వచ్చే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కూడా ఇటువంటి మనం నోటీస్ అయితే చేస్తాం. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమండ్ సిటీ 7300X. అలానే ఇంకా దీనికి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 FE. ఇది ఒక ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది అయితే మనకు దీని ప్రైస్ సెగ్మెంట్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా మనం అయితే ఛానల్లో అయితే ప్రొవైడ్ చేశాను. S23 FE కి S24 FE కి కంపారిజన్ చేసి ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. మీకు ఒక బెటర్ చాయిస్ అయితే అవుతుంది. కుదిరితే ఇక్కడ ఐకార్డ్స్ లో కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇది ఏంటి అంటే సామ్సంగ్ S24 FE ప్రెసెంట్ అయితే మనకు అరౌండ్ 60,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సేల్స్ లో ఇదే మొబైల్ ని మీకు 30,000 రూపీస్ కి అయితే వస్తుంది. యాజ్ యూజువల్ మనకు సామ్సంగ్ S23 FE ఇప్పుడు 30,000 కి ఎలా వచ్చిందో నెక్స్ట్ ఇయర్ సామ్సంగ్ S24 FE ఖచ్చితంగా 30,000 రూపీస్ కి వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏంటి అంటే చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే దీంట్లో ఎగ్జినోస్ 2400 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దీంట్లోనైతే. ఇంకా అలానే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా అలానే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బ్యాటరీ కొంచెం ప్రీవియస్ తోటి 4తో కంపేర్ చేస్తే 4700 mAh అని చెప్పేసి ఇప్పుడైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఫుల్ లెంత్ వీడియో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్
X0 ఫ్లిప్ అని చెప్పేసి ఒక ఫ్లిప్ మొబైల్. ఇది బడ్జెట్ లో వస్తున్నటువంటి ఫ్లిప్ మొబైల్. ఇది ఒక 50,000 రూపీస్ లో అయితే వస్తుంది. ఏంటి బ్రో బడ్జెట్ అని చెప్పేసి 50,000 అంటున్నా అనుకుంటున్నారా? ఫ్లిప్ మొబైల్ బడ్జెట్ లో అంటే మాత్రం ఈ రేంజ్ లో ఉంటుంది. మనకి ఫ్లిప్ మొబైల్ అయితే ఎక్కువ ప్రైస్ లో ఉంటుంది. సో దట్ ఏంటంటే బడ్జెట్ లో వచ్చేటువంటి ఫ్లిప్ మొబైల్ కాస్ట్ ఈ రేంజ్ లోనే ఉంటుంది. అరౌండ్ ఇది 50,000 రూపీస్ లో అయితే మనకు లాంచ్ అవుతుంది. దీని ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకు తెలియదు. బట్ అక్టోబర్ లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవబోతుంది. దీని కవర్ డిస్ప్లే వచ్చేసరికి మనకు 3.64 ఇంచెస్ అయితే ఉంటుంది. కవర్ డిస్ప్లే అంటే ఏం లేదు, మనం క్లోజ్ చేసినప్పుడు మీద ఉంటుంది కదా, ఆ డిస్ప్లే సైజ్ 3.64 ఇంచెస్ అయితే ఉంటుంది. అలానే మనం ఓపెన్ చేసినప్పుడు దాని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు దాని మొబైల్ సైజ్ అయితే 6.9 ఇంచెస్ అనేది వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ గానే ఉంటుంది. అండ్ రెండు కూడా మనకు AMOLED డిస్ప్లేస్ తోటే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు ప్రాసెసర్ గాని చూసుకుంటే MediaTek Dimensity 8020 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది కొంచెం లో గ్రేడ్ ప్రాసెసర్ అయినా కూడా దీంట్లో ఇంత పెట్టేసి ప్రైస్ సెగ్మెంట్ ఎందుకు ఇంత పెట్టారు అనుకుంటున్నారా? ఏంది అంటే ఇక్కడ మనకు ఫ్లిప్ మొబైల్స్ లో దానికి డిస్ప్లేకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు ప్రైస్ కటింగ్ చేస్తూ ఉంటారు, కాస్ట్ కటింగ్ చేసుకుంటా వస్తూ ఉంటారు. సో దట్ ఏంటంటే ప్రాసెసర్ లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మనకు ఇక్కడ ఫ్లిప్ అంటే మనకు డిస్ప్లేలోనే మెయిన్ ప్రియారిటీ కాబట్టి అది తీసుకొని వస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Redmi 14. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. ఈ మంత్ లో అక్టోబర్ లో వస్తుందని చెప్పేసి అయితే చాలా వరకు అయితే రూమర్స్ ఉన్నాయి. బట్ 100% గ్యారంటీ కాదు, 50-50 ఛాన్సెస్. లేదు అంటే అక్టోబర్ లో రావచ్చు, లేదంటే నవంబర్ లో కూడా రావచ్చు. 50-50 ఛాన్సెస్. ఆల్రెడీ అయితే అక్కడ మనకు చైనాలో అయితే లాంచ్ అయిపోయింది ఈ మొబైల్ అయితే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme P2. Realme P2 Pro వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ మనకు P2 అని చెప్పేసి దానికంటే కొంచెం తక్కువ వేరియంట్ లో తీసుకొచ్చి P2 అని అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా రూమర్స్ కానీ ఏం కూడా బయటకు అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో నుంచి ఎవ్రీ మంత్ ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ లో కానీ చూసుకుంటే మనకు మోటో G75 మొబైల్ అయితే లాంచ్ అవ్వబోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్స్ ఎక్కడ కూడా లీక్స్ అనేది అయితే లేవు. బట్ ఇది వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ కూడా ఉంది, టెక్నో ఫ్యాంటమ్ V Fold 2 అని చెప్పేసి. ఈ మొబైల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే ఏం కూడా మనకు ఇంటర్నెట్ లో అయితే లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇమేజెస్ కానీ మనం ఉండే చెక్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీ ఫిక్స్ ఫ్లిప్ మొబైల్. ఈ మొబైల్ అయితే ఈ మంత్ లో వస్తుందని చెప్పేసి చాలా వరకు అయితే రూమర్స్ ఉన్నాయి. బట్ ఈ మొబైల్ అయితే మనకు ఇండియాలో రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మనకైతే ఇది 8 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఓవరాల్ గా ఈ మంత్ లో వచ్చేటువంటి మొబైల్స్ అయితే ఇవే. ఆల్రెడీ మనకు హై అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి వచ్చేటువంటి మొబైల్స్ ఏంటి, అలానే ఈ మంత్ వచ్చేటువంటి మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్పాను. సెప్టెంబర్ లోనే సేల్స్ అయ్యాయి కాబట్టి ఇక్కడైతే మనకు మొబైల్స్ అనేది తక్కువ వస్తాయి. అలానే మనకు ప్రాసెసర్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు కాబట్టి ఆ ప్రాసెసర్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ లాంచింగ్స్ అనేది తక్కువగా అయ్యాయి. మన నెక్స్ట్ వీడియోలో సెప్టెంబర్ లో వచ్చినటువంటి హిట్ సిరీస్ ఏంటి, ఫ్లాప్ సిరీస్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో వస్తుంది. దాన్ని కూడా మిస్ చేయకుండా చూడండి. మీరు ఇంకా కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను ఇంకా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.